గురజాల వైసీపీ గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి. పిడుగురాళ్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాసు మహేష్ రెడ్డి ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రకటించిన నవరత్నాల పథకాలను వివరించారు. లైన్ సిటీగా పేరు పొందిన పిడుగురాళ్లను క్రైమ్ సిటీగా మార్చిన ఘనత టీడీపీదే అన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే పిడుగురాళ్ల గురజాల ప్రాంతంలో వ్యాపారులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసేలా చర్యలు ఉంటాయన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ అభిమానులు పాల్గొన్నారు. అవకాశం ఇవ్వండి. బాగున్నారా? చేసి పెట్టండి. ఏమ్మా బాగున్నారా? మీ అందరి సహకారం కావాలమ్మా. ఆశీర్వాదం కావాలా? ఎందుకు వేయాలి? తెలుగుదేశం ఓటు వేయాలని ప్రశ్నిస్తున్నాం. 5 సంవత్సరాల క్రితం ఎర్రపతిరెడ్డి శ్రీనివాసరావు గారు గెలిస్తే 6 నెలల్లో మంచినీళ్ళు ఇస్తా అన్నారు. 60 నెలలు అయిపోయింది. కనీసం చుక్క నీరు ఒక్క ఇంటికి కూడా ఇవ్వలేదు. ఈ నియోజకవర్గంలో పిడుగురాళ్ల పట్టణంలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. ట్రాఫిక్ సమస్య, చెత్త సమస్య, మంచినీటి సమస్య లేదు, సొంత ఇల్లు లేని సమస్య, ఇల్లు కట్టుకునే సమస్య, వైద్యానికి ఒక హాస్పిటల్ లేదు, విద్యకు ఒక కాలేజీ లేదు. ఇది ఈనాటి పల్నాటి సీమ, మరీ ముఖ్యంగా పిడుగురాళ్ల పట్టణం. లైమ్ ఇండస్ట్రీ ఇక్కడ ఉండటంతో కొన్ని కోట్ల రూపాయల పన్నుల రూపేణ, అది జీఎస్టీ అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ అనుకోండి, వేరే వేరే విధానాలతో మరి ఈరోజు ప్రభుత్వ ఖజానాకు డబ్బులు పోతుంది. కానీ ఎంత పోతుందో దాంట్లో 1% ఇక్కడ ఖర్చు పెట్టినా ఈ పాటి పిడుగురాళ్ల ఒక ఉన్నతమైన పట్టణంగా తీర్చిదిద్దేది. అందుకే చెప్తున్నాం, ప్రతి ఇంటికి పోయి తప్పకుండా నీళ్లు ఇస్తాం. బైపాస్ రోడ్డు, జానపాడు రోడ్డు, బ్రిడ్జ్ నిర్మించి ట్రాఫిక్ సమస్యను అధిగమిస్తాం. ఇళ్లు లేని వాళ్లకు పట్టాలు, రేకులు ఇళ్లు, పెంకుటిళ్లు ఉంటున్న వాళ్ళకి 4 లక్షలతో డాబా, 300 పడకల హాస్పిటల్, అలాగే ఒక ఇంజనీరింగ్ కాలేజు, విద్యా సంస్థ ఇక్కడ నెలకొల్పి ఒక ఉన్నతమైన పట్టణంగా పిడుగురాళ్లను తీర్చిదిద్దాం. అలాగే లైమ్ ఇండస్ట్రీని కాపాడుతాం. అక్రమ నోటీసులు రద్దు చేసి వ్యాపారస్తులకు అన్ని విధాలుగా అండదండలుగా ఉంటూ ముందు వాళ్ళ గౌరవాన్ని కాపాడుతాం. ఎక్కడ కూడా వాళ్ళ మీద ఒత్తిడి లేకుండా, భయాందోళన సిచ్యువేషన్ లేకుండా పిడుగురాళ్లలో రాజకీయాలు లేదు, రేపటి రోజున పాలన ఉంటుందని తెలియజేస్తున్నాం.